శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జెల్లి సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందినటువంటి మరి ఇక్కడ కొండ సురేఖ గారి ఫేటు మరి ఒక్క రోజులో పూర్తిగా మారిపోయిందా? ఆమె మీద మరి ఇక్కడ రెడ్లంతా కలిసి మరి మూకుమ్మడిగా దాడికి పాల్పడతా ఉన్నారా? ఆమె అధిష్టానంతో సన్నిహితంగా ఉండడమే మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పెద్దలకు కంటగింపుగా మారిందా అని అంటే, మరి అక్కడ సహజంగానే మరి ఇక్కడ కొంచెం ఏదైతే తొందరపాటు ఎక్కువ ఉండి మాట తూలే తత్వం ఉన్నటువంటి కొండ సురేఖ ఈరోజు మరి వివాదాల్లో చిక్కుకున్న రోజు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కాంగ్రెస్లో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా కూడా ముందుకు సాగింది. కానీ ఈరోజు ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి, తద్వారా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి తోటి ఏదైతే విభేదాలు వచ్చినాయో ఒక్కసారిగా ఆమె రూపురేఖలే మారిపోయినాయి. ఆమె మరి ఇక్కడ ప్రభుత్వంలో ఆమెకున్న ఏదైతే పరపతి కూడా ఒక్కసారిగా పడిపోయిందని చెప్పవచ్చు. నిన్నటి రోజున మరి ఏకంగా పోలీసులు ఆమె ఇంటి మీదకి వచ్చిండ్రు. మొన్నటికి మొన్న ఆమె ప్రైవేటు ఓఎస్డి, ఆమె సమీప బంధువైనటువంటి సుమంత్ను మరి ఇక్కడ ఓఎస్డి పదవి నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించిండ్రు. ఆ తర్వాత నిన్నటి రోజున మరి ఏకంగా ఆయనను అరెస్ట్ చేయడానికి ఆమె ఇంటి మీదకి వచ్చిండ్రు. మరోవైపు చూసుకున్నట్టయితే ఆమె పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్నాడో వరంగల్లో, ఆ సమీక్షకు దూరంగా ఉన్నది. ఆ తర్వాత నిన్నటి రోజున ముఖ్యమంత్రి వరంగల్ జిల్లాకు వచ్చినా కూడా ఆయనకు ఆ ప్రోగ్రాంలో పాల్గొనలేదు. దాంతో మరి ఇక్కడ కొండ సురేఖకు అదేవిధంగా ఈ రెడ్డి మంత్రులకు మధ్య పెద్ద ఎత్తున విభేదాలు వచ్చినట్టుగా ఇప్పుడు మనం ప్రధానంగా చూడవచ్చు. ఇప్పటికే వరంగల్ ఎమ్మెల్యేలందరూ కూడా కొండ మురళి సురేఖకు వ్యతిరేకంగా జట్టు కట్టిండ్రు. ఆయన మీద మరి ఇక్కడ ఏదైతే అధిష్టానానికి ఫిర్యాదు చేసిండ్రు, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసిండ్రు. ఆయన మరి అక్కడ ఏదైతే అధిష్టానం వద్దకు వెళ్ళి తనకున్న పరపతి తోటి మరి అవన్నిటిని కూడా సద్దుమణిగేసుకున్నాడని చెప్పి, మరోవైపు చూసుకున్నట్టయితే కొండ మురళి మరి ఇక్కడ అధిష్టానంతో ఏం చెప్పుకున్నాడు ఆయన అంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి వీళ్ళందరూ కూడా టీడీపీ నుంచి వచ్చిన బ్యాచ్. రేపటి రోజున వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ ను వీడి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ నుండి జంపు కొట్టే పక్షంలో వీళ్ళందరూ కూడా ఆయన వెంట వెళ్తాడు. మళ్ళీ నేనే వరంగల్లో నిలబడి కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా ఉంటాం, నేను నా భార్య ఎట్టి పరిస్థితులలో కూడా రేవంత్ రెడ్డి వెంట వెళ్లేది లేదు, ఇతర పార్టీలకు వెళ్లేది లేదు, కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా ఉంటాం కావని ఏదైతే చెప్పినో మరి ఇక్కడ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫిర్యాదు చేసినా కొండ మురళి, కొండ సురేఖ మీద ఎలాంటి చర్య తీసుకోకుండా మల్లికార్జున ఖర్గే గారు ఆదేశాలు జారీ చేసిరట. దాంతో మరి ఇక్కడ కొండ వర్గం ఏదైతే ఉన్నదో కొండ సురేఖ, కొండ మురళిలు అధిష్టానంతో నేరుగా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళను దెబ్బతీయాలనే ఉద్దేశంతో మరి నేరుగా కొండ సురేఖను దెబ్బతీస్తే మరి ఇక్కడ అధిష్టానం నుంచి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆయన ఓఎస్డీని తొలగించి ఆ తర్వాత ఆయన ఓఎస్డీని అరెస్ట్ చేసి ఆయన ద్వారా మరి ఇక్కడ అవినీతి ఆరోపణలు వీళ్ళ మీద చేయించి మరి దాని ద్వారా ఈమె మంత్రి పదవికి ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారట. అందులో భాగంగా దక్కన్ సిమెంట్స్ కు సంబంధించి ఆ ఓనర్లను తుపాకీ పెట్టి బెదిరించిందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫిర్యాదు చేయడం, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకంగా మంత్రి ఇంటి మీదకి రావడం, మంత్రి ఏకంగా ఆయనను కారులో ఎక్కించుకొని పోలీసులను ఎదిరించి ఆమె పట్టుకొని వెళ్ళడం, ఇదంతా చూస్తూ ఉంటే కాంగ్రెస్ లో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. ఇప్పటికే పొన్నం ప్రభాకర్, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా అడ్డూరి లక్ష్మణ్ కుమార్, వివేక్, అదేవిధంగా వివేక్ పొన్నం ప్రభాకర్ వర్సెస్ శ్రీధర్ బాబు, అదేవిధంగా మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండ సురేఖ, ఈ మంత్రుల మధ్య మరి ఇక్కడ ఏదైతే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి వివాదాలు పెరిగిపోతా ఉన్న తరుణంలో ఈ రోజున ఈ ప్రభుత్వం ఇంకెన్ని రోజులు నిలబడగలుగుతుంది అనేది మరి ఇక్కడ ప్రశ్నార్థకంగా మారిందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరి ఈ తరుణంలో కొండ సురేఖ మీద ఈ రెడ్లంతా కలిసి ఏ విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నారు, ఏ విధంగా పావులు కదపబోతా ఉన్నారు, మరి నిన్నటి రోజున జరిగిన హైడ్రామాన్ అంతను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. వార్తా కథనాలు కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ లో రచ్చరచ్చ, మంత్రి సురేఖ ఇంటి మీదకి పోలీసులు అర్ధరాత్రి హైడ్రామా, ఆమె ఇంట్లోనే ఉన్న మాజీ ఓఎస్డీ సుమంత్ ఆయన్ను అరెస్ట్ చేయడానికి వచ్చామన్న పోలీసులు అడ్డుకున్న సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత తీవ్ర వాగ్వివాదం.
ఆరోపణలు వస్తే అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్న. మరి రేవంత్ సన్నిహితుల అవినీతి సంగతి ఏంటని నిలదీత. సుమంత్ జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిక. మరింత ముదిరిన మేడారం జాతర పనుల వివాదం. మొన్న మంత్రి పొంగులేటి సమావేశానికి సురేఖ గైరాజర్. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ కార్యక్రమానికి డుమ్మా అని చెప్పి మరి ఇక్కడ మంత్రి సురేఖ ఇంటి మీదకి ఏకంగా పోలీసులను పంపింది ప్రభుత్వం అని అంటే దీనికి ప్రధాన కారణం ఏంది అంటే సుమంత్ ద్వారా కొండా సురేఖను కట్టడి చేయడానికి, నిలువరించడానికి, లేదంటే ఆమె మంత్రి పదవికి ఎసరు పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండా సురేఖకు మధ్యలో ఏంటి వివాదం అని అంటే వేములవాడ జాతర పనులకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సన్నిహితులతోటి వర్క్ చేస్తాను అని చెప్పి మరి ఇక్కడ ఆయన టెండర్ల లోపల ఏదైతే వేసిండ్రో అందులో కొండా సురేఖ మనుషులు కూడా టెండర్ వేసిరట. మరి ఇక్కడ ఎల్వన్గా వాళ్ళు వెళ్ళడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖకు ఫోన్ చేసి మరి మీరు ఆ టెండర్ నుంచి తప్పుకోండి, మా వాళ్లకు టెండర్ వస్తుందని అంటే అసలు మా దగ్గర నీ పెత్తనం ఏంది అని చెప్పి ఆమె నిలదీయడం. దాంతో వివాదం చిలికి చిలికి గాలివానగా మారి మరి ఇక్కడ పెద్ద దుమారం లేపింది. అది రేవంత్ రెడ్డి చెంతకు చేరింది. రేవంత్ రెడ్డి మాటలను కూడా పెడచెవిన పెట్టడంతో రేవంత్ రెడ్డి ఏకంగా ఆమె మంత్రి పదవికి ఎసరు పెడతా ఉన్నాడని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరి ఈ నేపథ్యంలో ఏకంగా పోలీసులను పంపించడంతో మరి ఆమె కూతురు సుస్మిత పెద్ద ఎత్తున మరి ఇక్కడ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసిన అంశాన్ని మనం చూడవచ్చు. మరి ఏదైతే వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసే తమను వేధిస్తా ఉన్నారని చెప్తున్న పరిస్థితి. మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళు తొక్కాలనుకుంటే వాళ్ళు పైకి వెళ్తారు, అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి వేస్తున్నారు. నేను ఏదో చెప్తున్నాను, సీఎం డైరెక్ట్ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీలుగా చేస్తా ఉన్నారని దీని వెనక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాబట్టి మరి రెడ్లందరూ ఏకమై ఈ బీసీ మంత్రిని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు బీసీ నినాదం పెద్ద ఎత్తున రాజుకుంటున్న నేపథ్యంలో బీసీ మంత్రిని మరి ఇక్కడ వేధిస్తున్నారనే పేరు తెచ్చుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ఆమెతోటి వేగలేక మరి ఇక్కడ పొమ్మనలేక పొగ పెడతా ఉన్నారా, లేదంటే ఆమె మంత్రి పదవికి ఎసరు పెడతా ఉన్నారా అని చెప్పించి మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఏదైతే వ్యాఖ్యలు వినబడుతున్న అంశాన్ని అయితే మనం గమనించవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటికే కొండా సురేఖ మాట తూలే తత్వంతో ఇప్పటికే మరి కేటీఆర్ మీద, అదేవిధంగా నాగార్జున కుటుంబం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినాయి. అవి పరువు నష్టం దావా వరకు వెళ్ళినాయి. ఆ తర్వాత ఆమె మరి ఇక్కడ నేను ఒకటి మాట్లాడితే మీడియా ఇంకొకటి ప్రొజెక్ట్ చేస్తా ఉన్నది, అందుకే నేను విషయాల్లో మాట్లాడలేను అని చెప్పి నిరాకరించింది. మీడియాతోటి నేను ఏం మాట్లాడదలుచుకోలేదని. ఆ తర్వాత ఇంత పెద్ద వివాదం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఆమె కూతురు ఏకంగా ముఖ్యమంత్రి మీదనే మరి ఇక్కడ వ్యాఖ్యలు చేస్తా ఉన్నది. ఇంకొక మెట్టు పైకెరిగి అసలు నీ అన్న తమ్ములకు ఎందుకు, గన్మెన్లు ఎందుకు, మరి మా వాళ్ళకు ఎందుకు రక్షణ తగ్గిస్తా ఉన్నావు, వాళ్ళకెందుకు రక్షణ పెట్టుకుంటా ఉన్నావు అంటే వాళ్ళ నాన్నకి ఏదైతే మరి గన్మెన్లను ఇచ్చిందో, రక్షణ ఇచ్చిందో వాళ్ళను తొలగించిన నేపథ్యంలో మా వాళ్ళకి ఎందుకు వద్దు, నీ వాళ్ళకి ఎందుకు కావాలని చెప్పి డైరెక్ట్ గా మరి ఇక్కడ ఆమె ఏదైతే ప్రశ్నిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా మా అమ్మ పదవిని పీకేయాలని చూస్తా ఉండడానికి కూడా ఆమె నిన్న రోజున వ్యాఖ్యలు చేసింది. తుపాకీతోటి బెదిరించిండు సుమంత్ అని చెప్పి మరి అందులో భాగంగా వీళ్ళ నాన్నను కొండా మురళిని కూడా ఆర్మ్స్ యాక్ట్ లో ఇరికించి కొండా సురేఖ పదవిని ఊడదీయడానికి రేవంత్ రెడ్డి అండ్ కో ప్రయత్నం చేస్తా ఉన్నదని చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ లో అవినీతి రాజకీయం రచకెక్కి రోడ్డున పడ్డది. మంత్రి కొండా సురేఖ తెలియకుండానే ఆమె మాజీ ఓఎస్డీ సుస్మిత్ ను డిస్మిస్ చేసిన ప్రభుత్వం బుధవారం ఆమె ఇంటి మీదకి మఫ్టీలో పోలీసులను పంపించింది. సుమంత్ మంత్రి ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు ఆయన అరెస్ట్ చేసేందుకు తాము వచ్చామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. అయితే అందుకు మంత్రి ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా సురేఖ ఆమె కుమార్తె సుస్మితా పటేల్ పోలీసులను గేటు వద్ద అడ్డుకుని వారితో వాగ్వాదానికి దిగారు. తమ ఇంటికి ఎందుకు వచ్చారంటూ పోలీసులపై వారు తీవ్ర స్థాయిలో మరి ఇక్కడ విరుచుకుపడ్డారు. నిన్నటి రోజున మరి ఇక్కడ ఆమె పూర్తి స్థాయిలో ఇక్కడ చూడండి టాస్క్ ఫోర్స్ పోలీసులు అందరూ కూడా జూబ్లీ హిల్స్ లో మంత్రి సురేఖ ఇంటి ముందట నిలబడి మరి ఇక్కడ ఈ ప్రభుత్వంలో
మరి సొంత మంత్రి ఇంటి మీదకే పోలీసులను తోలిన చరిత్ర ఈ రోజు కాంగ్రెస్ లో నెలకొని ఉన్నది. మరి నిజంగానే ఆ సుమంత్ను కనుక అరెస్ట్ చేయాలి అని అనుకుంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇళ్ల మీద పోవడానికి ఒక నోటీసు జారీ చేసి ఆయనను పోలీస్ స్టేషన్కు పిలిపియచ్చు, లేదంటే మరి ఇంకా ఇతర మార్గాలు అనేకంగా ఉన్నాయి. కానీ ఇక్కడ కొండా సురేఖకు ప్రభుత్వానికి మధ్యలో గ్యాప్ ఏర్పడిందనే విషయం అధికారులతో సహా అందరికీ తెలవాలి. కొండా సురేఖదిగా ఏం నడవకుండా ఉండాలి. వరంగల్లో కొండా దంపతులను మరి ఎవరు కూడా కేర్ చేయొద్దని చెప్పి ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వాళ్ళను మరి డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏది ఏమైనా కొండా సురేఖ దూకుడుతనం, మరి ఇక్కడ ఏదైతే నిలకలేనితనం, ఈ రోజు మరి ఇక్కడ కాంగ్రెస్ నమ్మి ఏదైతే బీఆర్ఎస్ ఆమెను కడపలో పెట్టి చూసుకున్నది, ఇలా కాంగ్రెస్ నమ్మి కాంగ్రెస్ లో చేరి ఇలా కాంగ్రెస్ కు నేను సేవ చేస్తా, కాంగ్రెస్ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి ఏదైతే చేస్తా ఉన్నదో ఆమె దుందుడుకు చర్యలతోటి ఈ రోజు రేవంత్ రెడ్డి మరి ఏదైతే ఓర్చుకోలేకపోతా ఉన్నాడు, ఆమె ఆధిపత్యాన్ని కూడా ఓర్చుకోలేకపోతా ఉన్నారు రెడ్లు. అక్కడ రాజేందర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూడా కొండా సురేఖ కొండా మురళీల ఆధిపత్యాన్ని సహించలేకపోతా ఉన్నాడు. వాళ్ళకు తోడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనను అడ్డం పెట్టుకొని వీళ్ళని అనగదొక్కే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో మరి వీళ్ళు ఇక్కడ బ్లాస్ట్ అయిన పరిస్థితి. మరోవైపు నేరుగా అధిష్టానంతో వీళ్ళు ఏదైతే కనెక్షన్ పెట్టుకున్నారో అది ఇక్కడ రేవంత్ రెడ్డికి అగ్రాన్ని తీసుకొచ్చింది. మరి ఎప్పటికున్నా కొండా దంపతులతో ప్రమాదమే, వాళ్ళను మరి మెల్లగా పార్టీ నుంచి పంపేయడమే ఈ సమస్యకు పరిష్కారం అని చెప్పి ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నది. ఇప్పటికే మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లందరినీ కూడా తొక్కేస్తూ తనకు అనుకూల వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. రేపటి రోజున ఆయన పార్టీ వీడాల్సి వచ్చినా లేదంటే ఆయనను అధిష్టానం పక్కకు జరపాల్సి వచ్చినా కూడా ఆయనకున్న కోటరీ అంతా ఆయనకున్న వర్గాన్ని అంతా కూడా పక్కకు జరిగితే కాంగ్రెస్ కుప్పగూలే పరిస్థితి, కాంగ్రెస్ మొత్తం నామరూపాలు లేకుండా పోయే పరిస్థితికి తీసుకురావాలంటే ఎక్కడ సీనియర్లను అక్కడ దొక్కేసి మరి వాళ్ళ ఆయన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకొని రేపటి రోజున పక్కగా జరుగు అని అంటే మరి ఇక్కడ 30% అవసరమైతే 90% ఎమ్మెల్యేలను పట్టుకొని పక్కకు జరిగే పరిస్థితి. మళ్ళీ గదే శ్రీధరబాబు, గదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, గదే బట్టి విక్రమార్క మిగిలి విధంగా మిగతా వాళ్ళందరినీ కూడా పక్కకు పట్టుకుపోయే విధంగా చేయాలనుకుంటే ఇలాంటి కొండా సురేఖ లాంటి వాళ్ళను కూడా మరి అడ్డు తప్పియాలని చెప్పి మరి అదే ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి ఇటు కొండా సురేఖకు అటు సీతక్కకు వివాదం జరిగితే సీతక్కకు వెంటనే మరి ఏదైతే రేవంత్ రెడ్డి సూచనల మేరకు వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి ఆ విభేదాలను పరిష్కరించుకున్నది. కానీ కొండా సురేఖ మాత్రం ససేమిరా ఒప్పుకోవడం లేదు. దాంతో కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఆ బీసీల మీద కక్ష కట్టిందని చెప్పి సాక్షాత్తు వాళ్ళ కూతురే చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక సీఎం రేవంత్ పై ఫిర్యాదుల వెలువ, ఖర్గేతో దామోదర, ఎన్ఎం అనిరుద్ రెడ్డి, రాజేష్ భేటీ అట. మరి ఇక్కడ సీఎం మంత్రులపై ఫిర్యాదు చేసిరట. ఖర్గే తోటి దామోదర రాజనరసింహ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ రెడ్డి, రాజేష్ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రి వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ సీఎం మీద ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ లో లుకలుకలు బయటపడతా ఉన్నాయి. ఒక్క అంశం ఏదన్నా దొరికితే ఎక్కడి వాళ్ళు అక్కడ కూడా బయటపడడానికి మరి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నివురు కప్పిన నిప్పులాగా ఉన్నది ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి పరిస్థితి. ఈ జూబ్లీ హిల్స్ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మరి ఆయన మీద బాణాలు ఎక్కుపెట్టడానికి సొంత పార్టీ నేతలే సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ లో చావో రేవో అన్న చందంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దానికోసమే ఓటు చోరీ అని చెప్పి పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్పించి ఆ దొంగ ఓట్ల ద్వారా బయటపడాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడని ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లో కనుక ఓడిపోతే రేవంత్ రెడ్డి సీటు చిరిగిపోవడం ఖాయం అని చెప్పి మరి సొంత పార్టీ నేతలే చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక బీసీల బంద్కు మద్దతు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కొట్టాడి బీసీ కోటా సాధించుకోవాలి కేటీఆర్. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పూటకో మాట, ముఖ్యమంత్రి రేవంత్ కు చిత్తశుద్ధి లేదు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కై స్పష్టత. ఓబీసీ శాఖ ఉండాలని కోరింది కేసీఆర్. రిజర్వేషన్ల పెంపు కోసం మోదీని కలిశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన బీసీ సంఘాల నేతలు. రాజ్యాంగ సవరణ ద్వారానే 42% బీసీ రిజర్వేషన్లు సాధ్యమని ఓసారి, పార్టీ పరంగా అని మరోసారి, బిల్లుల ద్వారా ఇస్తామని ఇంకోసారి, ఆర్డినెన్స్ అని ఓసారి, రాహుల్ ప్రధానమంత్రి అయిన తర్వాత అని ఇంకోసారి, జీవో ద్వారా అని మరోసారి, ఇట్లా ఒకే అంశంపై 5 విధాలుగా మాట్లాడడం కాంగ్రెస్ నేతలకే చెల్లింది అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్నటి రోజున మన ఏదైతే బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య, అదే విధంగా జాజుల శ్రీనివాస్ బీసీ జేఏసీగా ఏర్పడ్డారో వాళ్ళు నిన్న బీఆర్ఎస్ మద్దతు కోసం వచ్చిండ్రు. 42% స్థానిక సంస్థలలో, విద్యా ఉద్యోగాలలో ఖచ్చితంగా 42% మరి ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ అమలు చేసి తీరాలే. కాకినాడ ఏదైతే మరి ఇక్కడ కామారెడ్డిలో తీర్మానం చేసిండ్రో ఆ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం
మరి ఇక్కడ వీళ్ళు ఇవ్వాలి, దాని మీద ఒత్తిడి చేయడానికి మీ పార్టీ కూడా మద్దతు కావాలని చెప్పి నిన్న రోజున తెలంగాణ భవన్ కచ్చి వాళ్ళు కోరడంతో ఖచ్చితంగా మద్దతు చేస్తాం బీసీల కోసం. మేము ఇప్పటికే మరి ఇక్కడ ఏదైతే మరి అసెంబ్లీలో బిల్లు పెడితే మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటించినాం, కానీ అది అసెంబ్లీలో అయ్యేది కాదు. ఖచ్చితంగా పార్లమెంట్ లో చట్ట సవరణ ద్వారానే బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మేము మొదటి నుంచి మొత్తుకుంటా ఉన్నాం. ఆయననే మరి ఇక్కడ 2 నాలుకల ధోరణితోటి 5 మాటలు మాట్లాడిండు. ఏదే బీసీలకు రిజర్వేషన్లు ఏదైతే రాజ్యాంగ సవరణ ద్వారానే రిజర్వేషన్ సాధ్యమని ఒకసారి పార్టీ పరంగానే, ఒకసారి బిల్లు తీసుకొచ్చి బిల్లు ద్వారా తెస్తామని, ఒకసారి ఆర్డినెన్స్ ద్వారా తెస్తామని, ఒకసారి మళ్ళీ జీవో ద్వారా తెస్తామని, ఒకసారి ఇట్లా 5 మాటలు మాట్లాడి ఇవాళ బీసీలకు మోసం చేసింది, బీసీలను దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఆయన చెప్పి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి చెప్పడంతో ఈ నెల 18వ తేదీన బీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా బీసీలు 42% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ పిలుపునిచ్చినటువంటి బంద్ సంపూర్ణంగా మరి ఇక్కడ బంద్ అమలయ్యే విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి ఆయన పిలుపునిచ్చిన అంశాన్ని కూడా మనం చూడవచ్చు. నిన్నటి రోజున బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ నిన్నటి రోజున నామినేషన్ దాఖలు చేసింది జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా. మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతా ఉన్నది. ఒకవైపు కాంగ్రెస్ పైన ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, మరోవైపు హైదరాబాద్ ను అభివృద్ధి చేసినటువంటి బీఆర్ఎస్, అదేవిధంగా బీఆర్ఎస్ కు పెరుగుతున్న మద్దతు. మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే భర్త చనిపోయిన ఆ సానుభూతితోటి మరి ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ గ్రాఫ్ ఇప్పటికే పెరిగిపోతా ఉన్నది. మరి ఏ విధంగానైనా బీఆర్ఎస్ ను ఓడియాలని చెప్పి ఇప్పుడు ఓటు చోరీతోటి సుమారు 15 నుంచి 20 వేల దొంగ ఓట్లు చేర్పించినట. దాన్ని మరి ఇక్కడ ఏదైతే కేటీఆర్ బట్టబయలు చేసిండు. మరి ఆ దొంగ ఓట్ల అంశాన్ని ఇప్పుడు ఈసీ ఏం చేస్తుంది అనేది ఒకసారి చూడాలి. ఆపరేషన్ ఓటు చోరీ 3 నెలలుగా కాంగ్రెస్ పక్కా ప్రణాళిక. ముందుగానే జూబ్లీ హిల్స్ లో మంత్రుల హడావిడి, బోగస్ ఓట్ల భాగవతానికి తెరలేపిన నవీన్ యాదవ్. ఇప్పటికే రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత. ఈ నేపథ్యంలో గట్టెక్కేందుకు దొంగ ఓట్ల మార్గం. అధికార యంత్రాంగం సహకారంతోనే తతంగం. స్వయంగా బోగస్ కార్డులు వంచిన నవీన్. బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే నిజాలని చెప్పి మరి ఇక్కడ వాళ్ళు 3 నెలల నుంచి కసరత్తు చేస్తా ఉన్నారు, సర్వేలు చేస్తా ఉన్నారు. అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో ఇక దొంగ ఓట్లే శరణ్యం అని చెప్పి ఇతర నియోజకవర్గాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వాళ్ళని పెద్ద ఎత్తున తీసుకొచ్చి మరి ఒక్కో మనిషికి 50 మందిని మరి టార్గెట్ గా పెట్టి మరి ఇక్కడ సుమారు 15 నుంచి 20 వేల మందికి బయట వాళ్ళకు ఓట్లు రాయించి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఓట్లు వేయించే బాధ్యత కూడా వాళ్ళకే అప్పచెప్పి పెద్ద ఎత్తున ప్యాకేజీలు ఇచ్చి ఇవాళ ఏ విధంగానైనా జూబ్లీ హిల్స్ ఎన్నికల నుంచి బయటపడడానికి మరి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ అని చెప్పి మరి ఏదైతే దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో సహా ఆయన బట్టబయలు చేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే నిన్న మల్లోదిలా నేడు ఆశన్న. ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట లొంగిపోనున్న కేంద్ర కమిటీ సభ్యుడు వాసుదేవరావు, ఆయనతో పాటు జనజీవన స్రవంతిలోకి 60 మంది. ఉమ్మడి ఏపీలో కీలక ఆపరేషన్లో ఆశన్న పాత్ర. బుధవారం ఛత్తీస్గఢ్ లోనే 78 మంది లొంగుబాటు. వారిలో దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ నేత రాజమన్ అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మల్లోజుల వేణుగోపాల్ మరి గత వారం రోజులు 10 రోజుల నుంచి మావోయిస్టులకు, అదేవిధంగా మావోయిస్టు కీలక నేత అయినటువంటి వేణుగోపాల్ రావుకు ఇతర మావోయిస్టు నేతలకు మధ్య మరి ఇక్కడ డైలాగ్ వార్ జరుగుతూ ఉన్నది. ఏదైతే ఆయుధాలను వీడి జనశ్రీవన స్రవంతిలో కలవాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి మరి ఇక్కడ ఆయన ఏదైతే చెప్పిండో దానికి మరి ఇక్కడ మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనను కోవర్టుగా అభివర్ణించిండ్రు. అయినప్పటికీ కూడా మారుతున్న విధానం ప్రకారం మనం ఇప్పుడు బుల్లెట్ ద్వారా కాదు, బ్యాలెట్ ద్వారానే మనం ఏదైతే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పి మరి ఆయన వారం 10 రోజుల నుంచి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. అనుకున్న విధంగానే నిన్నటి రోజున మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ దగ్గర లొంగిపోయిండు. సుమారు 60 మందితోటి మరి 60 మంది అనుచరులను తీసుకొని వచ్చి ఏదైతే ఆయుధాలన్నింటినీ కూడా లొంగిపోతే సుమారు 78 మంది ఛత్తీస్గఢ్ లో లొంగిపోయిండ్రు. అదే విధంగా మరో కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి ఆశన్న అలియాస్ వాసుదేవరావు ఆయన కూడా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి దగ్గర లొంగిపోవడానికి ఆల్రెడీ ఏర్పాట్లు చేసుకున్నాడు. దీంతో పూర్తి స్థాయిలో మావోయిస్టు నేతలు ఇక ఒక్కొక్కరుగా మరి లొంగుబాటు పడతా ఉన్నారు, లేదంటే ఎన్కౌంటర్లలో మరి మృత్యువాత పడతా ఉన్నారు. ఏది ఏమైనా కూడా మరి ఇక్కడ లొంగుబాట పట్టి ఇక్కడ ఆయుధాన్ని వీడి ఇక్కడ భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకున్నాడు. ఖచ్చితంగా ఇవాళ బ్యాలెట్ ద్వారా మాత్రమే
మరి ఇక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ సాధ్యమవుతుంది, సమానత్వం సాధ్యమవుతుంది. సమాన హక్కులు సాధించుకోవాలంటే ప్రజలను చైతన్యపరచాలి. అదేవిధంగా కులాల మధ్య అంతరాలు పోవాలంటే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉన్నది. దీనికోసం ప్రజలను చైతన్యపరచాలి. నోటుకు ఓటు నమ్ముకుంటున్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి మరి ఇక్కడ డబ్బున్న వాళ్ళు, అగ్రవర్ణాలు, అదేవిధంగా బ్రాహ్మణులు ఏ విధంగా అయితే ప్రజలను మోసం చేస్తా ఉన్నారో అది ఇంటింటికి వివరించాల్సిన బాధ్యత ఉన్నది. ఇలా తుపాకీ పట్టుకొని అడవులలో ఉంటే ఇక్కడ యథేచ్ఛగా నాయకులు ఓట్లను కొనుక్కొని ఇవాళ ప్రజలను హింసకు గురి చేస్తా ఉన్నారు. ఏదైతే వనరులను దోపిడీకి గురి అవుతా ఉన్నది, ప్రజాధనం లూటీ అవుతా ఉన్నది. ఈ ప్రజాధనం లూటీని ఆపాలన్నా, వనరుల దోపిడీని ఆపాలన్నా కూడా అదే విధంగా ఏదైతే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం చేయకుండా ఈ నోటుతోటి అడ్డం పడుతున్నటువంటి నేతలందరినీ మరి ఇక్కడ ఖచ్చితంగా ప్రజలను చైతన్యపరిచి మరి ఇక్కడ మన ఓట్లు మనమే వేసుకునే విధంగా మరి వాళ్ళ లోపల స్ఫూర్తిని నింపాల్సిన బాధ్యత మరి పౌరుల మీద ఉన్నది. మరి ఇక్కడ ఇలా తుపాకీ పట్టుకొని అడవులలో ఉంటే ఇక్కడ బ్యాలెట్ ద్వారా రాజ్యం నడుస్తూ ఉన్నది కాబట్టి ఆ బుల్లెట్ను వదిలేయాల్సిన బాధ్యత మరి ఇక్కడ ఏదైతే బ్యాలెట్ కు మరి మన ఓట్లు మనమే వేసుకోవాలి, బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం వచ్చే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా మావోయిస్టులు తీసుకోవాలి. ఇలా భారత రాజ్యాంగం చేత పట్టుకున్నటువంటి మల్లోజుల వేణుగోపాలు ఖచ్చితంగా ప్రజల్లోకి జనజీవన స్రవంతులు ఏ విధంగా అయితే కలిసిండో మరి ఇక్కడ ఆయన పోరాట స్ఫూర్తిని, ఉద్యమ స్ఫూర్తిని రగిల్చి ప్రజల లోపల మరి చైతన్యం తీసుకొని రావాలి. ఖచ్చితంగా ఏదైతే నోట్లకు ఓట్లు అమ్ముకునే విధానానికి స్వస్తి పలికే విధంగా ఆయన నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది. మిగతా నక్సలైట్లు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి బడుగు బలహీన వర్గాలకు మరి ఖచ్చితంగా రాజ్యాధికారం అందే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆశన్న కూడా లొంగుబాటులో ఉన్నాడట. మరి ఇక్కడ మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ. మరి ఎదురు దెబ్బ వీళ్ళు లొంగిపోవడంతో కాదు, ఆపరేషన్ కగార్ పేరుతోటి వందలాది మందిని మరి ఎన్కౌంటర్లు చేస్తా ఉన్నాయి. ఉమ్మడి మరి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి కూడా ఉమ్మడి ఆపరేషన్ లో అనేక మంది నేల కొరుగుతా ఉన్నారు. ఇక ఖచ్చితంగా వాళ్ళు మరి ఉద్యమ బాట వీడి ఖచ్చితంగా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్యయుతంగా మరి ఇక్కడ పౌరులను చైతన్యపరిచే కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఇప్పుడు నెలకొన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో నేడే విచారణ. విక్రమ్నాథ్ నేతృత్వంలో బెంచ్ ముందుకు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్. సుప్రీంకోర్టు ఏం చెబుతుందో దానిపై ఉత్కంఠ. తదనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సిద్ధం. నేడు మధ్యాహ్నం కేబినెట్ భేటీ. స్థానిక ఎన్నికలపై స్పష్టత వచ్చే ఛాన్స్. ఇంకేం స్పష్టత వస్తుంది? ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఆల్రెడీ మరి అక్కడ స్టే విధించడం జరిగింది. మరి ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం హైకోర్టు స్టే విధిస్తే హైకోర్టు స్టే ఏ విధంగా వెకేట్ అవుతుంది? ఇవాళ ప్రజలను పిచ్చోళ్ళం చేయడానికి, బీసీలను దగా చేయడానికి, బీసీల పట్ల బీసీల కోసం మేము కొట్లాడుతున్నామని చెప్పి కలరింగ్ ఇచ్చి బీసీలను మోసం చేసే కుట్రలో భాగమే ఇది. ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ ద్వారా తప్ప 42% రిజర్వేషన్ అమలయ్యే అవకాశమే లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఈ డ్రామాలను ఆపేసి నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి అఖిల పక్షాన్ని తీసుకొని అవసరమైతే మరి భారతదేశంలోని ఇతర పక్షాలను కూడా కలుపుకొని పోయి పార్లమెంట్ లో ఒత్తిడి తీసుకురావాలి. మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. పార్లమెంట్ లో చట్ట సవరణ ఏదైతే చట్ట సవరణ చేయించాలి, అదేవిధంగా 9th షెడ్యూల్లో చేర్చాలి. తమిళనాడు తరహాలో మరి ఇక్కడ ఏదైతే రిజర్వేషన్లు సాధించాలి, కానీ జీవోలతోటి సాధ్యం కాదు. ఇవాళ ప్రజలను, బీసీలను ఇంకా ఏమార్చే కుట్రను మానుకొని ఇకనన్నా మరి ఇక్కడ ఏదైతే 42% అమలుకు పూనుకుంటామని చెప్పిందో అది ఇప్పట్లో అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి యథావిధిగా మరి లెంపలేసుకొని మరి ఇక్కడ మేము తప్పు చేసినామని ఒప్పుకొని రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ మేనిఫెస్టో రాసిందో శ్రీధర్ బాబు బీసీలకు బేషరతుగా క్షమాపణ చెప్పి మరి ఇక్కడ లెంపలేసుకొని పాత రిజర్వేషన్ తోటి ఎన్నికలు నిర్వహించి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అన్ని పక్షాలతోటి కలిసి ముందుకు సాగి నెక్స్ట్ వరకైనా మనకు 42% మరి ఇక్కడ పార్లమెంట్ లో చేయించే ప్రయత్నం చేయాలి. ఐపీఎస్లలో పెరుగుతున్న మహిళల సంఖ్య. ప్రస్తుత బ్యాచ్ లో 36%కి చేరిక. తగ్గుతున్న ఇంజనీరింగ్ పట్టభద్రులు, పెరుగుతున్న ఆర్ట్స్ సైన్స్ విద్యార్థులు. 25 ఏళ్లలోపే చేరిన వారు 12% మంది. నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గర్గట. మరి ఇక్కడ ఐపీఎస్లలో పెరుగుతున్న మహిళల సంఖ్య అనేది మరి ఇక్కడ మన దగ్గర ఎక్కడ చూసుకున్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం అని రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ప్రవేశపెట్టిండో మరి అందరూ కూడా ఇంజనీరింగ్ వైపే మొగ్గు చూపిండ్రు. అనేక మంది ఇంజనీర్లు తయారైండ్రు. అందులో నుంచే మళ్ళా ఆ గ్రాడ్యుయేట్ ద్వారా మళ్ళీ ఏదైతే సివిల్స్ కు, అదేవిధంగా గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతా ఉన్నారు. కానీ ఇంజనీరింగ్ వాళ్ళు
గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయితే వాళ్ళకు కొంతవరకు ఏంటంటే ఈ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. వాళ్ళు చదువుకున్నదంతా కూడా ఇంజనీరింగ్కి సంబంధించింది, ఆ మ్యాథ్స్కు సంబంధించింది, సైన్స్కు సంబంధించింది, సమాజానికి సంబంధించింది. అదేవిధంగా మరి ఇక్కడ మిగతా ఇవన్నీ కూడా చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు డిగ్రీ బేస్డ్గా వెళ్ళిన వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయట. పెరుగుతున్న ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులు వాళ్ళు డిగ్రీలు చేసిన వాళ్ళే మరి పెద్ద ఎత్తున IPS IASలుగా కొట్టేస్తా ఉన్నారు. కాబట్టి మరి గుడ్డిగా అందరూ ఏదైతే ఇంజనీరింగ్లో పోయి మరి ఏదైతే సివిల్స్కి ప్రయత్నం చేసే వాళ్ళు ఖచ్చితంగా మరి సివిల్స్ బేస్డ్ డిగ్రీ ద్వారా పోతేనే ఎక్కువ అవకాశాలు ఉంటాయనే విషయాన్ని కూడా గమనించాలి. మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రా మాట. మరి ఇక్కడ ఏం హైడ్రామానో ఏం కథో, రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడో, మరి ఆయన వర్గాన్ని కాపాడుకోవడానికి, ఆయన సీటును కాపాడుకోవడానికి, అధిష్టానంతో కనెక్షన్ ఉన్న వాళ్ళందరినీ కూడా తొక్కి పెట్టడానికి ఇవాళ కొండా సురేఖ, మరి ఆ కొండా సురేఖ ఏదైతే ఆమె దుందుడుకుతనంతో ఇప్పటికే మరి అందరినీ దూరం చేసుకుంటా ఉన్నది, మరి కేవలం అధిష్టానానికి దగ్గర ఉన్నదనే అనే నెపంతో ఇవాళ ఆమెను మొత్తానికి ఆమె మంత్రి పదవికి ఎసరు పెట్టబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అట. వీళ్ళకి ఏం కావాలి, ఇవాళ బీజేపీకి ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ గెలవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ గెలిస్తే నెక్స్ట్ రాబోయే రోజులలో బీఆర్ఎస్ ఏదైతే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ అడ్రస్లు గల్లంత అవుతాయి. మనకు శత్రువు మిత్రులు అన్నట్టు బీఆర్ఎస్ కు ఏదైతే శత్రువుడైనటువంటి కాంగ్రెస్ ఇవాళ బీజేపీకి మిత్రుడు, అదేవిధంగా బీఆర్ఎస్ కు శత్రువు అయినటువంటి బీజేపీ కాంగ్రెస్ కు మిత్రుడు. వాళ్ళిద్దరూ ఇవాళ మిత్రుత్వంతో ఇవాళ అక్కడ బీసీ అభ్యర్థికి ఇవ్వకుండా మరి లంకల దీపక్ రెడ్డి ఈయనకు మరి మొన్న బీజేపీ టికెట్ ఇస్తేనే ఏమాత్రం కనీస పోటీ ఇవ్వలేకపోయిండు. తిరిగి ఆయన్నే తీసుకొని వచ్చారు. అక్కడ బీసీ నేత కనుక ఇచ్చినట్టయితే బీసీలో ఓట్లు చీలే ప్రమాదం ఉంటుందని ఓట్లు చీలకుండా బీజేపీ మరి ఇక్కడ జాగ్రత్త వహించి ఆయనకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ గెలుపుకు సహకరిస్తున్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంతింతాయి మూడో వంతాయి 77 RR బ్యాచ్ లో రికార్డు స్థాయిలో 62 మంది మహిళా IPSలు 17న దీక్షాంత్ పరేడ్ హాజరుగానున్న BSF DG అట. మరి ఇంతింతాయి మూడో వంతాయి అని చెప్పి ఖచ్చితంగా 3/1 వంతు మరి 33% ఇవాళ IPSలు లేడీస్ అయిందని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. KCR ఫోటో లేకుండానే జనం బాటాట. బారాసా నుంచి సస్పెండ్ చేశాక ఆయన ఫోటో పెట్టుకోవడం నైతికత కాదు. ఆమెను బారాసా నుంచి ఆల్రెడీ గెంటేసిండ్రు. మరి ఇంకా KCR ఫోటో పెట్టుకోలేదని ఈ కుక్కలు ఎందుకు మరి ఏడుస్తున్నాయో ఇక్కడ చూడాలి. వీళ్ళందరికీ కూడా కవిత ద్వారా ఎంతో కొంత బీఆర్ఎస్ కు నష్టం జరుగుతుందని చెప్పి గోటికా నక్కల్లాగా ఏదైతే ఎదురు చూస్తా ఉన్నారో దాని ద్వారా ఏదైతే వాళ్ళు ఆశించిన దాని ద్వారా ఏమి జరగలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఏడుపంతా కూడా కవిత ఏమో చేస్తుంది, బీఆర్ఎస్ ను మరి ఇక్కడ చీల్స్తుంది, బీఆర్ఎస్ ఉన్న నేతలందరినీ గుంజుతుంది అని అంటే KCR కనుక పక్కకు పెడితే మరి ఈమె జీరో అనే విషయం ఆల్రెడీ అందరికీ తేడతెల్లమైంది. ఈమె ద్వారా బీఆర్ఎస్ కు జరిగే నష్టం ఇసమంతా కూడా ఉండదు. కాబట్టి ఏదైతే గోటికా నక్కల్లాగా ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్ర పత్రికలు, అదేవిధంగా రేవంత్ రెడ్డి అండ్ కో బ్యాచ్ కు మరి ఇక్కడ కవిత నిరాశనే మిగిల్చిందని చెప్పక తప్పదు. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.